కొరకు వచ్చాం. ఆసక్తిగా వాక్యాన్ని విందాం. మరి ఉన్న ఫోన్లను చిచ్చు ఆపేస్తే బాగుంటుంది. సైలెంట్లో పెట్టిన ఎవరొకళ్ళు అంటున్నది. పూర్తిగా ఫ్లైట్ మోడ్లో కానీ స్విచ్ ఆపేస్తేనే మనము దేవుని మీద మనస్సు పెట్టగలుగుతాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఫోన్ ఆపిన తర్వాత వాక్యం తీసి చదవండి. ఫోన్ పూర్తిగా ఆపేసిన తర్వాత. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్యాన్ని మనము గమనించి చూస్తే ఈ వాక్యములో చాలా స్పష్టముగా మరి రాయబడి ఉన్న మాట, నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలము ఇచ్చును. నా కోరుకున్న నీ జీవితములో నా ప్రభువు అంటున్నాడు, అమ్మా సహోదరి, సహోదరుడా, నీకు ప్రతిఫలము ఇస్తాను, నీకు ప్రతిఫలము ఇస్తాను. అయితే నువ్వు చేసిన దానికి నీకు ప్రతిఫలము ఇస్తాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు రక్తము చేత కడగబడిన మనము, ముంచట బాప్తీసము పొందిన మనము అయితే ఏమి చేస్తూ ఉన్నాము? నువ్వు ఏమి చేస్తున్నావో ఆయన చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ పూట మనం ఆరాధన చేస్తూ ఉన్న దేవుడు చూచుచున్న దేవుడు. ఆమేన్. ఆయన చూచుచున్న దేవుడు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. చూచుచున్న దేవుడవయ్యా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చూచుచున్న దేవుడు. నువ్వు ఏ ఉద్దేశముతో ఈ స్థలానికి వచ్చావో నా ప్రభువు చూశాడు. ఏ ఆలోచనతో ఈ ప్రాంగణములో అడుగు పెట్టావో నా ప్రభువు చూశాడు. నీ హృదయములో వ్యాధన, నీ గుండెల్లో భారము ఎంత ఉందో, ఏ విధమైన బాధల చేత నీ బ్రతుకులో నీవు నలిగిపోతున్నావో నా ప్రభువు చూశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన చూస్తూ ఉన్న దేవుడు. ఆ చూస్తూ ఉన్న దేవుడు ఈ రూతుతో అంటున్న మాట, చేస్తున్న వాగ్దానం ఏమిటంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును. గట్టిగా చెప్తామా? ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. చాలామంది బంధువులు నీకు బహుమానాలు తెస్తూ ఉంటారు. తెలిసిన వారు కూడా నీకు బహుమానాలు ఇస్తూ ఉంటారు. ఆ బహుమానాలు తాత్కాలికమైనవి మాత్రమే. కానీ నా ప్రభువు ఈ పూట, ఈ నెల ప్రారంభములో నీకు ఇస్తున్న యొక్క బహుమానము సంపూర్ణమైన బహుమానము. మీ పక్కవర్తో చెప్పండి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును.
మరొకసారి చెప్పండి పక్క వారితో, ఆయన నీకు, చెప్పండి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. ఇటువైపు ఉన్న వారితో చెప్పండి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. ఆయన ఇవ్వగలడు అని నమ్మిన వారు 2 చేతులు ఎత్తి గట్టిగా దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సాములన్న ఏ చేపలు పడి రాత్రి? మై చేపల, బొచ్చు చేపల? దేవునికి స్తోత్రము, హల్లెలూయా. గోయిందాక చెప్పొద్దని చెప్తుంది, మళ్ళీ పాస్టర్ని అడుగుతాడు చెప్పదు. దేవునికి స్తోత్రం. శుక్రవారం వీళ్ళందరూ నీ కోసం ప్రార్థన చేశారు. వల కడుతున్నాడు, వల నిండా చేపలు పడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. అన్న ఆదివారం అయితే అలసిపోతాడు, ఎందుకంటే అందరినీ రండి అని పిలుస్తాడు. వాళ్ళు ఏమంటారంటే ముందు మీ కోడలు రెడీ చేయమంటారు, మళ్ళీ వీళ్ళని పిలిస్తే మేము రెడీ అంటారు, మళ్ళీ వాళ్ళని పిలిచి అట చేసి ఇటు చేసి 5 గంటలకు ప్రారంభిస్తే ప్రయాణము 12 గంటలకు వస్తాడు, అలసిపోతాడు. ఇక అలసిపోయిన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బల్లారాధన వస్తే అన్నకి బాధలే బాధలు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. పావని సువార్తం తల అమ్మేసి వచ్చింది, ఐసులో వేసి వచ్చింది. చేపలు అడుగు, అడిగా మరి వెనకాల ఉన్నదే సువార్తం బంగారు నువ్వన్నాడుగా, ఐసులో వేసి వచ్చింది, అమ్మ వచ్చిందా? దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, హల్లెలూయా. ఏమని వర్ణించినా అది సాధ్యం కాదు. దేవునికి స్తోత్రం. వాళ్ళిద్దరూ ఎదురుగా ఉన్నారు కానీ కనిపిస్తున్నారు, కానీ మీలో ఎంతమంది ఉన్నారు అలాంటి దొంగలు? దేవునికి స్తోత్రం. నాకు ఒక పాస్టర్ గారు చెప్పారు, స్త్రీలు నిద్రపోతే అసలు ఇబ్బంది ఉండదంట, పురుషులు నిద్రపోతే ప్రమాదం అంట. ఎందుకంటే పురుషులకు ముసుగుండదు కదా, ఇక కనిపిస్తారు. స్త్రీలు అయితే పూర్తిగా ముసుగేసి ఊగుతూ ఉంటారంట. ఇక చూసును పాస్టర్ గారు వాక్యం చెప్తారు, ఇది ఆత్మలే అనుకుంటారు. ఆమెకి భక్తి ఎక్కువ ఉంది, అందుకే ముసుగు పూర్తిగా వేసేసింది అనుకుంటారు. పురుషులు జాగ్రత్తగా ఉండాలి, మనం వీళ్ళు వేసినా కనిపించదు. దేవునికి స్తోత్రం. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, రూతుకి నా దేవుడు వాగ్దానం చేశాడు, రూతుకి సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు. అదే వాక్యమును ఈ పూట క్రొత్త నిబంధన పరిశుద్ధులమైన మనకు ఇచ్చాడు. రూతు జీవితములో నెరవేర్చిన దేవుడు నా జీవితములో, నీ జీవితములో, మన జీవితములో నెరవేర్చగలిగిన శక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, రూతు జీవితములో ఈ యొక్క వాగ్దానము నెరవేర్చబడటానికి బలమైన కారణము ఏమిటంటే, మొదటి అధ్యాయము 16 వచనములో అక్కడ రూతు ఒక మాట మాట్లాడుతుంది. అతమా నీ జనమే నా జనము. చెప్పండి, నీ జనమే నా జనము, నీ జనమే నా జనము, నీ దేవుడే, నీవు ఆరాధన చేస్తున్న సర్వ సృష్టికర్త నా దేవుడు, సర్వ సృష్టికర్త నా దేవుడు. నేను
నిన్ను వెంబడిస్తాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇదిగో ఇంతవరకు దురాచారాలలో నేను బ్రతికాను, ఇంతవరకు చెడు ఆచారాల్లో నేను బ్రతికాను, ఇంతవరకు భయానకరమైన పరిస్థితులలో నా స్థితి కొనసాగింది. అవమానాల మధ్యలో, నష్టముల మధ్యలో, దోషకుల మధ్యలో నా బ్రతుకు కొనసాగింది. ఇక మీదట ఈ నీచమైన బ్రతుకు ఇక నేను బ్రతుకు తలుచుకోలేదు. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అంటూ నా ప్రియ దేవుని బిడ్డలారా సహవాసములోనికి చేర్చబడింది. అంతకు ముందు ఆ రూతు బ్రతికిన వాతావరణము ఎలాంటిది అంటే, చాలా అవమానపరిచేవారు రూతుని, చాలా గేలు చేసేవాళ్ళు రూతుని. ఇదిగో యవన కాలములో భర్తను పోగొట్టుకుంది. ఈ మనిషి దరిద్రమైన మనిషి, ఈ మనిషి ఇదిగో అడుగు ఏ స్థలములో పెడితే ఆ స్థలము చెడిపోతుంది. ఈ బిడ్డ ఏ కొంపలో చేపెట్టినా ఆ యొక్క ఇల్లు సర్వనాశనం అయిపోతుంది. ఈమె వాస్తు బాగోలేదు, ఈమె జాతకం బాగోలేదు. ఉదయాన్నే లేచి ఈమె ముఖం చూసినా దరిద్రం మన తలకెక్కేస్తుంది అని ఈమెను వారు మానసికంగా హింసించారు. ఆ దూషకుల మధ్యలో, ఆ హింసకుల మధ్యలో, ఆ లోక ఆచారాలలో ఇక నేనుండను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అంటూ నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క నయోమిని వెంబడిస్తూ యోదయ బేత్లెహేములోనికి వచ్చేసి, ఈ యోదయ బేత్లెహేములోనికి వచ్చేసిన తర్వాత ఈ యోదయ బేత్లెహేములో ఈమె సాక్ష్యము ఏ విధముగా ఉంది వచ్చిన ఈ యొక్క ఋతు సాక్ష్యము ఎలా ఉంది అని చూసినట్లయితే, మరలా ఆమె జీవితంలో ఆ మోయాబీ అనుభవాలను ఆమె గుర్తు చేసుకోలేదు, ఆ మోయాబీ జ్ఞాపకాలు ఉంచుకోలేదు. పూర్తిగా నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ ఉండు స్థలములో నేను కూడా ఉంటాను అని చెప్పింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా చాలామంది లోకములో నుంచి సంఘములోనికి వస్తున్నారు, కానీ ఆ లోక సంబంధమైన ఆచారాలు, ఆ లోక సంబంధమైన గర్వపు శాస్త్రాలు వదిలిపెట్టినందున నా దేవుడు వాళ్ళ బ్రతుకులో ఆ బహుమానాన్ని అనుగ్రహించలేకపోతున్నాడు, ఆ సంపూర్ణమైన బహుమానాన్ని ఇవ్వలేకపోతా ఉన్నాడు. ఈ రూతు చరిత్ర నేను చదువుతూ ఉండగా ఈ రూతులో ఏ కోణములో చూసినా విధేయతే కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందమ్మా? విధేయతే కనిపిస్తుంది. ఆ యొక్క నయోమి ఇక్కడికి వచ్చేసరికి ఇక నయోమికి ఏమి తినటానికి తిండి లేదు, ఏమి ఆస్తులు లేవు, ఏ విధమైనవి లేవు. ఏ విధమైనవి లేకపోయినా అమ్మా ఇదిగో నేను పొలములోనికి వెళ్ళి పని చేయటానికి కూడా ఈ పనిలో నాకు నైపుణ్యత లేనందున నన్ను కూలికి కూడా ఎవరు పెట్టుకోరు. కాబట్టి ఆ పనుల మధ్యలో దొరికి పరిగి ఏరుకొచ్చి నీ ఆకలి తీరుస్తాను, నా ఆకలి తీర్చుకొని నేను జీవిస్తాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ మనము గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు ప్రజలు ఎందుకు వస్తున్నారంటే దేవుడు ఆశీర్వదిస్తాడని. చెప్పలమ్మా, దేవుడు ఆశీర్వదిస్తాడని, దేవుడు దీవెన అనుగ్రహిస్తాడని, దేవుడు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తాడని దేవుని దగ్గరకు వస్తాం. ఎక్కడికి వస్తాం? దేవుని దగ్గరకు వస్తాం.
దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అమ్మ, నేను పలకరించక మిమ్మల్ని ఎవరు పలకరిస్తారు? దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప స్పీకర్ని తీసుకొచ్చినా మిమ్మల్ని పలకరించలేదు. అయ్యారు. దేవునికి స్తోత్రం. ప్రేమ, యేసుని ప్రేమ, ప్రేమతోనే పలకరించేది నేను. దేంతోనమ్మా? ప్రేమతోనే. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి ఎందుకు వస్తాము అంటే, దేవుడు మన యొక్క కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని, కుటుంబాన్ని దీవిస్తాడని దేవుని దగ్గరికి వస్తాం. ఇప్పుడు ఈ రొట్టెల ఇంటిలోనికి ఎందుకు వచ్చింది అంటే, ఈ దరిద్రం పోతుంది, ఆశీర్వాదం దొరుకుతుందని. యోదయ బెత్లెహేము అనగా దానికి రొట్టెల ఇల్లు అని అర్థం. అలాగే మోయాబు దేశములో ఉండగా ఆమె వినిన వర్తమానాలు ఏమిటంటే, నువ్వు యోదయ బెత్లెహేము దేశములోనికి వస్తే అది రొట్టెల ఇల్లు, అక్కడ సమృద్ధి అయిన ఆహారము నీకు లభిస్తుంది, నీకు దొరుకుతుంది, అది నీ సొంతం అవుతుంది అన్న ప్రసంగాలు ఆమె వినేసి ఇక్కడికి వచ్చి చూసినట్లయితే నయోమికి భోజనం లేదు, ఈమెకు కూడా భోజనము లేని పరిస్థితుల్లో. దేవునికి స్తోత్ర. సొనుగుడు లేకుండా, గొనుగుడు లేకుండా బోయోజు పొలములోనికి వెళ్ళింది. దేవునికి స్తోత్ర. దేవుడు నాకేం చేశాడు? దేవుడు నాకేం చేశాడు? ఏం చేశాడు అంటుంటాను. కానీ ఈ యొక్క రూతు జీవితాన్ని చూసినట్లయితే, ఆ యొక్క పనిలో నైపుణ్యత లేనందున ఎవరు పనికి పిలవని పరిస్థితుల్లో కూడా ఆ పొలములో ఉన్న పనుల మధ్యలో దొరికే పరిగి ఏరుకుని వచ్చి నా యొక్క అత్తగారి ఆకలి తీర్చి, నా ఆకలి తీర్చుకొని నేను ఇక్కడ బ్రతికితే చాలు అన్న ఆలోచనతో వెళ్ళింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రభువు చూస్తూ ఉన్నాడు. నీ బ్రతుకు చూస్తున్నాడు, నీ మాట తీరు చూస్తున్నాడు, నీ జీవిత కదలికలు నా ప్రభువు చూస్తున్నాడు. ఈ రూతుని కూడా ఆ బోయోజు చూస్తా ఉన్నాడు ఆ పొలములో. అయితే ఈ రూతులో ఆ బోయోజుకి ఏమి కనిపించిందంటే విధేయత. ఏంటమ్మది? అమ్మమ్మ ఏంటది? విధేయత. ఈరోజు సంఘములో ఉన్న నీవు, యేసు రక్తము చేత కడగబడిన నీవు, ముంచట బాప్తిసం పొందిన నీవు, ఆశీర్వాదము కావాలని ఆశపడుతూ ఆరాటపడుతున్న నీ జీవితములో నీవు ఒక విధేయరాలువి, ఒక విధేయుడువు అని నీ సంఘములో సాక్ష్యమును నీవు కలిగి ఉన్నావా? గత రాత్రి చెప్పాను, కొందరికి ఏదైనా చెప్పడానికి నాకు మనసు రాదు, అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే వారికి వినే స్వభావము లేదు. మరి ఏ స్వభావంతో ఉన్నారంటే, వాళ్ళే దైవ సేవకునికి నేర్పించి, దైవ సేవకుడే వాళ్ళు చెప్పినట్లు ఓగాలన్న ఆలోచనతో వస్తారు. కాబట్టి వాళ్ళని ప్రభువుకి అప్పగిస్తాను, ప్రభు చూసుకుంటాడు, అసలు వాళ్ళకి ఏమీ చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే వాళ్ళ బ్రతుకులో సాక్ష్యము లేదు. కానీ రూతు జీవితంలో కలిగి ఉన్న సాక్ష్యం ఏంటంటే, రూతు విధేయత కలిగినది. ఏం కలిగినదమ్మా? ఏం కలిగింది? చూస్తూ ఉన్నాడు, ఆమెను బాగా గమనిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఆకాశమందున్న ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆ రూతులో చూసిన ఆ విధేయత ఒక కోణములో చూసినట్లయితే, ఆమె చేసినది ఏమిటంటే ఆమె కష్టార్జితం. అత్తగారేమి పెట్టుబడి పెట్టలేదు, అత్తగారేమి పొలము సంపాదించి ఆ యొక్క రూతుకి సేద్యం చేయమని అప్పగించలేదు. ఆ రూతు కష్టార్జితము తీసుకుని వచ్చి అవి నూర్చి దంచి ఆమె ఆకలి ఆపుకొని ముందు నయోమికి ఇచ్చి, నయోమి ఆకలిని తీర్చింది. దేవునికి స్తోత్ర.
హల్లెలూయా. నీ జీవితంలో ముందు నా ఆకలి తీర్చాలని ఆలోచన నీవు కలిగి ఉన్నావా? లేక ఇదిగో నన్ను నడిపిస్తున్నవారు, నన్ను ఈ స్థలానికి నడిపించిన వారు, నన్ను ఆత్మీయతలో నడిపించిన వారు ఆకలి నేను ముందుగా తీర్చాలి అన్న ఆలోచన భావాలు నీ హృదయంలో నీవు కలిగి ఉన్నావో ఒక్కసారి నీవు ఆలోచన చేయవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. నీవు చేసిన దానికి దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో దేవుని కొరకు ఏమి చేయగలుగుతుంది? ఆ తరువాత చూసినట్లయితే యెహోవా రెక్కల క్రింద, ఆ మాట ఒకసారి మీరు చదవండి. 2:12 యెహోవా రెక్కల క్రింద. దేవునికి స్తోత్రం. రెక్కల మీద ఎక్కాలని కాదు, రెక్కల మీద ఎక్కి పెత్తనము చేయాలని కాదు, నా మాటే చల్లాలని కాదు, ఇదిగో నా ఆలోచనే ఇక్కడ నెరవేర్చాలని కాదు. ఆ రెక్కల క్రింద, ఆ రెక్కల క్రింద, ఆ రెక్కల క్రింద నాకు కాపుదల ఉంది. ఆ రెక్కల కింద నాకు సురక్షితమే ఉంది. ఆ రెక్కల కింద నాకు క్షేమం ఉంది. సుడిగాలులు వచ్చిన, పెనుగాలులు వచ్చిన, భీకర తుఫానులు వచ్చిన, తొక్కిసలాటలే జరిగిన, జలములలో బడినే వెళ్ళిన. ఏంట మీ పేసి? అమ్మా అమ్మా ఏంటి మీ పేసి? బంగారం ఉంగరం అది, ఉంగరాలు మార్చుకున్నారా? చూస్తా అడిగావా? పేసి ఏం లేదు కదా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్కి కొత్తగా పెళ్ళయింది. అప్పుడు బంగారం తీల. చర్చిలో ఒక స్నేహితురాలు కలిసింది. ఈమె బుట్లు ఆమెకి ఇచ్చేసి ఆ బుట్లు దగ్గర తీసుకుంది. అబద్ధం అయితే అడగదు. అట్టగీళ్ళు మార్చుకుంటున్నారు. ఇక వాళ్ళ అత్తగారు బరువు చూస్తుంది. ఏం చూస్తుంది? మాకు వాళ్ళయ్యే బరువు కదా, వీళ్ళ అత్తగారు తక్కువ, మాకు వాళ్ళే లావు ఎక్కువ కదా. మామూలు పేసీలు కాదు, మీరు చర్చికొచ్చిన వాళ్ళు చర్చికొచ్చినట్టే వెళ్ళాలి. ఉంగరాలు మార్చుకుంటాం, కమ్మలు మార్చుకోవడం చేయకూడదు తప్ప. దేవునికి అనుభవంతో చెప్తున్నాను. ఏం చెప్తున్నాను? ఏదో ఇక్కడ జరిగింది, ఉంగర మార్పులు లేదు, జరిగింది. దేవుని స్తోత్రం. ఈ మధ్యకాలంలో కళ్ళజోడు కూడా అందుకే పెట్టుకున్నాను. దేవునికి స్తోత్రం. అలాంటి ఇబ్బందులు రాకుండా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ ఎవరియాలు తీసుకున్నారు ఆ రోజు? తీసుకుంటున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అలా చేయొద్దండి. ఎందుకంటే అప్పుడు దానికి పెద్ద విలువ లేదు, కానీ ఇప్పుడు మరి ఇక్కరమైన విలువ అయిపోయింది. దేనికి అమ్మా? అందుకని వాక్యానికి విలువ లేక వాళ్ళిద్దరు రింగుల మీద పడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారు, మీరు ఎనుకోకుండా నేను చెప్పుకుంటూ పోయినా పరలోక మర్మాలు ఉపయోగం ఏముంది అమ్మా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మూలకం లేపుకున్న సరికి ఆమె నిద్రపోయింది. ఆమె తర్వాత సాతానికి అడిగి తెలిసి ఎవరిని ఎలా వాడుకోవాలో. దేవునికి స్తోత్రం. జలములలో పడినే వెళ్ళిన అవి నా మీద, జలములలో పడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను. హల్లెలూయా. అందుకే ఈ రూతు చేసిన పని ఏమిటంటే, యెహోవా రెక్కల నీడలోనికి వస్తే, ఆయన రెక్కల క్రిందకు వస్తే, ఈ విధమైన ప్రమాదాలు వచ్చినా,
ఈ విధమైన ఇరుకులు వచ్చినా, ఈ విధమైన ఇబ్బందులు వచ్చినా, చేతపడు శక్తులైనా, దైవ శక్తులైనా, ఈ అగ్ని ప్రమాదాలైనా, ఈ జలములైనా నన్నేమి చేయకుండా నేను సురక్షితముగా ఉండాలంటే నేను ఆయన రెక్కల కిందకు వచ్చేయాలని యేసయ్య రెక్కల క్రిందకి వచ్చేసింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తదుపరి ప్రియ దేవుని బిడ్డలు, ఇక్కడే నాకు సురక్షితము, ఇక్కడే నాకు సురక్షితమని ఆమె అక్కడ సాక్ష్యము సంపాదించి అక్కడ స్థిరపడింది. స్థిరపడిన తరువాత ఆకాశములో ఉన్న దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరు విధేయత కలిగి ఉన్నారు, ఎవరు విధేయత కలిగి ఉన్నారు, ఎవరు నా రెక్కల క్రింద ఉండాలని ఆశపడుతున్నారు. ఇదిగో ఎవరు ఏమి చేశారు, ఎవరు ఏమి చేశారు, ఎవరు ఏమి చేశారు అని చూసినట్లు రూతు చేసిన పనికి, అదే పొలానికి యజమానురాలుగా మార్చబడింది. యేసుక్రీస్తు వంశావళిలోనికి చేర్చబడింది. కొడు చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మరి నీ జీవితంలో నువ్వు చేసినది ఏమిటి? నువ్వు ఏమి చేస్తూ ఉన్నావు? నీ జీవితంలో నువ్వు చేసిన దానిని బట్టి నా ప్రభువు అంటున్నాడు, నీకు నేను ప్రతిఫలము ఇస్తాను, నీకు నేను ప్రతిఫలము ఇస్తాను. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చి, అబ్రమా భయపడకుము, నేను నీకు కేడెమును, నీ బహుమానమును అత్యధికమగునని చెప్పెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ 12వ అధ్యాయాన్ని మనము చూసినప్పుడు అబ్రహాము చక్కగా వ్యాపారము చేస్తూ ఉన్నాడు. బంధువుల మధ్యలో, బలవంతుల మధ్యలో, స్నేహితుల మధ్యలో ఆ వ్యక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే అబ్రహామా, ఇదిగో నేను పిలిచాను, నా పిలుపు ప్రకారము నేను చూపించు స్థలానికి నీవు బయలుదేరాలని చెప్పిన వెంటనే అబ్రహాము ఆలస్యము చేయక, అబ్రహాము వాయిదాలు పెట్టుకోకుండా, అబ్రహాము అబద్ధాలు చెప్పుకోకుండా, అబ్రహాము సాకులు చెప్పుకోకుండా, అబ్రహాము సమస్యలను చూపించుకోకుండా, నా ప్రభువు నన్ను పిలిచాడు, నా ప్రభువు పిలిచాడు కనుక నా ప్రభువుని నేను వెంబడిస్తాను అని ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మ, ఎవరిని వెంబడిస్తున్నాడు? ప్రభువుని వెంబడిస్తూ 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 కొనసాగుతూ ఉంటే ఇతని వారందరూ ఇతనికి దూరం అయిపోయారు. ఇతను ఒంటరివాడైపోయాడు. ఇప్పుడు ఎవరు చూసినా అబ్రహామా నువ్వు అక్కడవే, అబ్రహామా నువ్వు అక్కడవే, అబ్రహామా నువ్వు అక్కడవే, అబ్రహామా నువ్వు అక్కడవే. ఎవరైనా నీ మీదకి వస్తే నీ పరిస్థితి ఏమిటని అబ్రహాముని భయక్రాంతునిగా చేస్తూ ఉంటే అబ్రహాము విశ్వాసముతో నిలిచాడు. అయ్యా, నీవు నన్ను పిలిచావు, నేను వచ్చాను, నీవు నాకున్నావు అన్న నిరీక్షణతో సాగుతూ ఉంటే ఒక రోజున, ఈరోజు ఈ వాగ్దానము ప్రభు మీకు ఏ విధముగా మాట్లాడుతున్నాడో అలాగే ఆ రోజు అబ్రహాముతో వాక్యమయున్న దేవుడు అబ్రహాముతో మాట్లాడి చెప్తున్నాడు, అబ్రహామా, నీ బహుమానము అత్యధికమవుతుంది. ఇదిగో నువ్వు ఒంటరివి కాదు, నువ్వు అసలు సామాన్యమైన వ్యక్తివి కాదు. లేదు ప్రభువా, నేనున్నాను, ఇక నా భార్య ఉంది, ఇక మాకు వెనక ముందు ఎవరు లేరయ్యా, మేము ఒంటరి వారమయ్యా, అయ్యా మా చుట్టూ శత్రువులు విస్తరించి ఉన్నారయ్యా అంటుంటే నా ప్రభు అంటున్నాడు, నీ బహుమానమును నేను అత్యధికము చేస్తున్నాను అని చెప్పాడు.
ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రాజులందరూ ఒకటైపోయారు, అబ్రహాము మాత్రమే ఒకటయ్యాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, బైబిల్లో గ్రంథస్థం చేయబడి ఉన్న మాట ఏమిటంటే, అబ్రహాము తన ఇంట పుట్టిన అలవరిచిన వారిని వెంట పెట్టుకుని వెళ్ళి ఆ రాజులను తరిమెను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావేమో, నాతో ఎవరు లేరు అని అనుకుంటున్నావేమో, కానీ నా ప్రభువు అంటున్నాడు, ఇదిగో నీ కుటుంబాన్ని నేను అత్యధికము చేస్తాను. ఇదిగో నేను రూతుని ఆశీర్వదించినట్లు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈరోజు నీవు పరిగి ఏరుకునే పరిస్థితిలో ఉన్నావేమో, పరిగి ఏరుకొచ్చి నీవు భోజనము చేయవలసిన స్థితిలో ఉన్నావేమో. ఈరోజు ఉదయం లేచావు, నీ చేతిలో చిల్లు గవ్వలేని పరిస్థితులు ఉండొచ్చేవేమో. నీవు పొలములోనికి వెళ్ళి ఆ పరిగి దొరికేంత వరకు ఎండలో వేసవిలో వేరి తెచ్చి నూర్చి కట్టెలు తెచ్చి వంట చేసుకుని ఇదిగో తినే స్థితిలో నీవు ఉన్నావేమో. ఇదిగో నీ బహుమానము నేను అత్యధికము చేయబోతున్నాను. అయితే నీ జీవితంలో అవసరమైనది ఏంటంటే విధేయత. ఏంటదమ్మా? ఏంటది? విధేయత. విధేయత. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధేయత కలిగి నీ జీవితాన్ని ముందుకు కొనసాగించే అవకాశం ఉంది. ఇదిగో నా ప్రభువు నన్ను చూసినప్పుడు, ఇదిగో సంఘములో నేనున్న కుటుంబములో నా జీవితము ఒక విధేయత కలిగి నా జీవితంలో నేను కొనసాగుతున్నానా? ఇదిగో నా తోటి కోడలైన ఓర్పా వలె నేను వెనకంజ వేసి మరలా లోకములోనికి, మరలా వెనుదిరిగే అనుభవాలు, మరలా పాపములోనికి, మరలా అన్యాచారాల వైపు నా జీవితం వెళుతుందో లేదా నేను ప్రభువుతో యోదయ బెత్లెహేము దేశములోనికి లోనికి ఆత్మీయతలోనికి నేను వెళుతున్నానా అన్న ఆలోచనలు నీ జీవితంలో కలిగి నీ జీవితాన్ని కొనసాగించినప్పుడు నా దేవుడు ఒక శ్రేష్టమైన కృప నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, సమూయేలు ప్రవర్తి గారు ఒక ప్రాంతములో ఆయన పరిచర్య చేస్తూ పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు సౌలు అనే ఒక వ్యక్తి, కీషు కుమారుడు, గాడిదలు పోగొట్టుకున్న విషయం మీ అందరికీ తెలుసు. వాటిని ఎంత ఎతికి తిరిగినా అవి ఎక్కడ చిక్కట్లేదు. అసలు అవి ఉన్నాయి అన్న పోపుడు కూడా అసలు అర్థం కావట్లేదు. ఎన్ని గ్రామాలు తిరిగినా, అయ్యా ఇదిగో గత రాత్రి ఇక్కడ చూసాము, లేతే ఈ గత రాత్రి ఇక్కడ ఉన్నాయి అన్న విషయం కూడా ఎవరు చెప్పట్లేదు. ఆశ కోల్పోయిన పరిస్థితులు. ఈ ఆశ కోల్పోయిన పరిస్థితుల్లో ఆ వ్యక్తికి ఒక వార్త తెలిసింది. ఆ ప్రాంతాలలో ఒక దైవజనుడు పరిచర్య చేస్తూ ఉన్నాడు అన్న విషయం ఆ వ్యక్తికి తెలిసింది. ఆ వ్యక్తికి తిరిగి ఆసారిపోయి, అతనికి కలిగి ఉన్నదంతా ఖర్చు అయిపోయి, ఏమీ లేని ఒట్టి చేతులతో ఉన్న పరిస్థితుల్లో ఆ వ్యక్తికి ఈ విషయం తెలిసిన తర్వాత ఆ దైవజనుని దగ్గరకు వెళ్ళాలి, ఆ ప్రార్థనా మందిరమునకు వెళ్ళాలి అన్న ఆలోచన ఆ వ్యక్తిలో పుట్టింది. ఆ వ్యక్తిలో పుట్టి అతనితో ఉన్నవారిని అడుగుతున్నాడు. అతనితో ఉన్నవారు ఆ వ్యక్తితో చెప్తున్నారు, మనం వెళదాము అని. అయితే ఆ వ్యక్తి అంటున్న మాట, వెళ్ళాలన్న ఆశ నాకైతే ఉంది, ప్రార్థించాలి, ప్రార్థన చేయించుకోవాలన్న ఆలోచన అయితే నేను కలిగి ఉన్నాను. అయితే నేను వెళుతూ
ఆ జీవము కలిగిన దేవుని మందిరములోనికి ఏదైనా ఒక బహుమానము నేను తీసుకువెళ్ళాలన్న ఆలోచన నేను కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. మన దగ్గర ఏముంది అని ఆ వ్యక్తి పరిశీలన చేసినప్పుడు ఆ పనివారిలో, ఆ కుటుంబములో అతనితో ఉన్నవారితో చెప్తున్నారు, ఇదిగో మనము జీవము కలిగిన దేవుని మందిరమునకు వెళ్ళటానికి ఇదిగో ఒక ఉంగరము ఉంది అని ఒక వ్యక్తి ఆ యొక్క ఇంట్లో నుంచి తీస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బహుమానము తీసుకుని ఆ సౌలు ఆ జీవము కలిగిన దేవుని మందిరములో ప్రవేశిస్తాడు. మొదటి సమూయేలు గ్రంథము 9 అధ్యాయము 7 వచనము 8 వచనాల్లో ఆ యొక్క విషయాలు ఉంటాయి. మన సామాగ్రిలో నుంచి భోజన పదార్థములు సరిపోయినవి. నా ప్రియ దేవుని బిడ్డలారా, 8వ వచనములో నా ప్రియ దేవుని బిడ్డలారా, అది తీసుకుని ఆ జీవము కలిగిన దేవుని మందిరములోనికి వారు వస్తూ ఉంటారు. దేవుని వాక్యములో మనం ప్రారంభములోనే చదివాము, నీవు చేసిన దానిని బట్టి, నీ సాక్ష్యమును బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ ఆలోచన ఉద్దేశాలను బట్టి నీకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వబడును. ఇతను చూస్తే చాలా కష్టాలలో ఉన్నాడు. ఈ వ్యక్తి లైఫ్ సెట్ కాల, ఈ వ్యక్తి లైఫ్లో స్థిరపడలేదు. ఈ వ్యక్తి లైఫ్లో ఇంకా స్థిరపడలేదు. ఆర్థిక పరిస్థితుల్లోనే ఆధారమై ఉన్న గాడిదలను పోగొట్టుకొని ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉండి కూడా, అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా ఆ వ్యక్తి ఆ యొక్క బహుమానమును ఇదిగో నా మందిరమునకు తెస్తున్నాడు కనుక నేను ఆ వ్యక్తిని వట్టి చేతులతో పంపకూడదని జీవము కలిగిన దేవుడు ఆ వ్యక్తి మీద, ఆ బహుమానము మీద దృష్టి నిలిపాడు. దేవునికి స్తోత్రం. ఏదైనా ఒక పదవి కావాలంటే అనేక సంవత్సరాల నుంచి ఘనమైన నాయకులు నమ్ముకుని వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉంటే వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి నచ్చితే. లేదు, ఎవరికి అవకాశం లేదు, అదే రిజర్వేషన్కి ఆ వ్యక్తికి సీట్ ఇవ్వాలి అంటే కూడా ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి చెప్పాడు, 5 కోట్లు ఉన్నాయా నీ దగ్గర? ఎన్ని కోట్లు? 5 కోట్లు. నా ప్రియ దేవుని బిడ్డలేరా, అయితే ఈ వ్యక్తి ఆ స్థలానికి వెళ్ళింది పదవులను ఆశించి వెళ్ళలేదు, అధికారాన్ని ఆశించి వెళ్ళలేదు, రాజ్యాన్ని ఆశించి వెళ్ళలేదు. గాడిదలు దొరికితే చాలు అన్న ఆలోచనతో మాత్రమే వెళ్ళాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి అధికముగా ఆకలేసే ప్రతి ఒక్కరు గట్టిగా దేవుని స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. అధికమైన ఆకలి, వాక్యం ఆత్మ సంబంధమైన ఆహారం. రాత్రి కూడా ఆహారమేగా, ఆహారం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ స్థలములోనికి నువ్వు ఏ ఉద్దేశముతో వచ్చావో నాకు తెలియదు, కానీ నా ప్రభువుకు తెలుసు. నా ప్రభు నీ ఉద్దేశాలను తారుమారు చేసేవాడు. నీవు అడిగినంతకంటే అధికముగా అనుగ్రహించే దేవుడు. సౌలు వంశములో కానీ,
సౌలు యొక్క కుటుంబములో కానీ ఈ రాజ్యము మన చేతికి వస్తుంది, ఈ సింహాసనములో కూర్చుంటానని వాళ్ళు ఎప్పుడు పగటి కల రాత్రి కల కూడా వారు కనలేదు. దేవునికి స్తోత్ర. నా దేవుని మందిరములో విధేయత కలిగి, నా దేవుని మందిరములో ఒక సాక్ష్యము కలిగి, నా దేవుని మందిరములో నువ్వు నిలిచి ఉంటే నీ వంశములో ఎవరైనా కలని కనకూడా ఆ స్థితి కంటే ఒక ఉన్నతమైన స్థితికి నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ప్రభువా, నాకు గాడిదలు దొరికితే చాలు ప్రభు అంటూ అడుగు పెట్టారు. కానీ నా దేవుడు వారి సాక్ష్యమును చూసిన దేవుడు, వారి యొక్క ఆలోచన విధానాలను చూసిన దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఒక చిన్న బహుమానం ఆ మనస్సు కలిగి ఆయన మందిరములోనికి తెస్తే ఆయన మందిరములో నుంచి వారిని ఏ విధముగా పంపించాడంటే, నీవే ఇజ్రాయేలుకు మొట్టమొదటిగా రాజువు కాబోతున్నావు. ఒకటి చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తెచ్చే అర్పించు అర్పణ కంటే ఏ మనస్సుతో నువ్వు అర్పిస్తున్నావో నీ మనస్సు నా ప్రభువుకి ముఖ్యం. దేవునికి స్తోత్ర. నీ అర్పణ నా ముఖ్యము కాదు, అర్పించే మనస్సు ముఖ్యం. ఏవేలు కయ్యూను ఇద్దరు కూడా అర్పణలు తెచ్చారు. నా ప్రభు ఈ ఇద్దరి అర్పణలను కూడా చూడలేదు, వాళ్ళ హృదయాలను చూశాడు. దేవునికి స్తోత్ర. సౌలు హృదయమును చూసిన దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ వ్యక్తి అర్పణ తీసుకురావాలని, బహుమానము తీసుకురావాలని ఒక బాధ్యత, ఒక భారము కలిగి ఉన్న ఈ వ్యక్తిని నేనెంతైనా ఆశీర్వదించడానికి ఈ వ్యక్తి యోగ్యుడే. దేవునికి స్తోత్ర. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి యోగ్యతను నువ్వు సంపాదించుకోగలిగితే, అలాంటి అర్హతను నువ్వు సంపాదించుకోగలిగితే నా దేవుడు నీ జీవితంలో సౌలు కంటే గొప్ప కార్యాలు చేయునుగాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు నేను మందిరంలో కూర్చుని ఉన్నాను. ఒక బిడ్డ వచ్చారు. ఆ బిడ్డ కానుకిచ్చి, నేను అడిగాను, ఎక్కడిది కానుక అడిగితే ఆ బిడ్డ చెప్పింది, నా స్కాలర్షిప్లో కానుక. నాకు కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాయి. వెంటనే ఈ యొక్క సౌలు నాకు గుర్తొచ్చి నేను ప్రార్థించాను, ప్రభువా, నువ్వు చేసిన దానిని బట్టి ఆశీర్వదిస్తానని చెప్పావు కదా. ఇదిగో, ఏదో పంటలు పండితే కాదు, ఏదో కలిసి వస్తే కాదు, ఏదో ప్రమోషన్ వస్తే కాదు, ఏదో గొప్ప ఉద్యోగం వస్తే కాదు, ఈ స్థితిలో ఎన్నో అవసరాలు కలిగి ఉన్నా ఈ కానుక చేత ఈ బిడ్డ నిన్ను గణపరిచింది కాబట్టి, అయ్యా వాక్యం చెప్తుంది, నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తానని చెప్పావయ్యా. ఒక్కసారి కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ మనస్సు నా ప్రభుకి చాలా ముఖ్యం. ఆయన దరిద్రుడు కాదు, ఆయన పేదవాడు కాదు. ఈ అన్నదమ్ములు ఇద్దరు అర్పణ తెచ్చారు, కానీ ఆ అర్పణ నా ప్రభు చూడట్లేదు, కానీ వారి హృదయాలను నా ప్రభు చూస్తున్నాడు. ఈ సౌలు హృదయాన్ని నా ప్రభు చూసి, అయ్యో, ఈ వ్యక్తిని ఎంతైనా ఆశీర్వదించడానికి ఈ వ్యక్తి యోగ్యుడే. ఆ రూతు హృదయాన్ని నా దేవుడు చూసి, ఈ రూతుని ఎంతైనా ఆశీర్వదించడానికి యోగ్యురాలే. ఈరోజు నీ హృదయాన్ని చూసిన నా దేవుడు, నీ సాక్ష్యం వినిన నా దేవుడు,
నిన్నెంతైనా ఆశీర్వదించడానికి ఈ సహోదరి యోగ్యురాలే, ఈ సహోదరి యోగ్యుడే, ఈ సహోదరుడు అన్న సాక్ష్యాన్ని నువ్వు పొందుకున్నప్పుడు నీ జీవితంలో కొదవలు ఇక ఉండవు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. సామెతలు 11 అధ్యాయము 18 వాక్యం. సామెతలు 11 అధ్యాయము 18 వాక్యం. నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది ఈరోజు సంపాదన 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 చాలా వారు సంపాదించగలుగుతున్నారు. భక్తి లేకపోయినా, ప్రార్థన లేకపోయినా, సహవాసమే లేకపోయినా ఈరోజు చాలా సంపాదన సంపాదిస్తూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం వారితో చెప్తున్నమాట, ఆ సంపాదన వారిని మోసము చేయును. ఏం చేస్తున్నాం? అదే వారిని, అదే వారు ఆశించిందే, అదే వారు ఇష్టపడిందే, అదే వారు కోరుకున్నదే వారిని మోసము చేస్తూ ఉంది. నీతిని ఇత్తువాడు, అందరూ వాక్యం తీసుకోండి. నీతిని ఇత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మనము తొలకరి వర్షము వచ్చింది. మొన్నటి దినాన ఒక కుటుంబస్తులు నన్ను పిలిచి ఆ విత్తనాలు వడ్లకి ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేయించుకున్నారు. అంటే విత్తనాలు ఇచ్చే సమయం ఇది. ఏ సమయమా? నారు పోసే సమయం. వారు ప్రార్థన చేస్తుండగా సీమోను పాస్టర్ గారు ఆ రోజు ఆ ఇంట్లో నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది. దేవునికి స్తోత్ర. ఈరోజు పొలం ఉన్నవారు విత్తనాలు విత్తుతున్నారు. దేవుని బిడ్డలమైన మనము ఏమిత్తాలి? నీతిని ఇత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. కాబట్టి మనము ఏ స్థలములో ఉన్నా ఆ స్థలమంతా నీతిని ఇచ్చేవారుమై ఉండాలి. నీతి మాటలను, నీతి బోధలను, నీతి కార్యక్రమాలను ఇచ్చుతూ ఉన్నప్పుడు శాశ్వతమైన బహుమానము పొందుతాము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము. మెలకుగా ఉన్నవారు మాత్రమే ఒకసారి చేతులూపుతూ గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. మెలకు లేని వారు మాత్రం ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, డాక్టర్ మెడిసిన్ వాడిన తర్వాత కౌంటు పెరిగిందా లేదని ఉదయం సాయంత్రం కూడా చెక్ చేస్తూ ఉంటాడు. దిగుతుందా పెరుగుతుందా అని. అయితే అసలు ఎంతమంది తింటున్నారు అనేది అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 7, 8, 9, 12, 13 వరకు అక్కడ ఏమి రాయబడి ఉంటుందంటే, సొలొమోనుతో నా ప్రభు చెప్తాడు, సొలొమోనా, అసలు నీకేం కావాలో కోరుకో నేను ఇస్తానన్న. ఏం కావాలో కోరుకో నేను ఇస్తాను. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి నాకు పరిచయస్తుడు పలకరిస్తాడు. ఏం పాస్టర్ గారు 10 రోజుల నుంచి కనిపించలేదంటే, అయ్యా నిన్న వారము నేను కాదు వేరే పాస్టర్ గారు వచ్చారులే. అవును నేను చూసా, ఇన్నాలే వేరే పాస్టర్ గారు కొత్త మాట వినిపించలే, నువ్వు రాలేదనుకున్నాలే అంటాడు. అయితే ఆ వ్యక్తి ఒకరోజు నేను చర్చి ముందు కూర్చున్నాను. ఆ వ్యక్తి వచ్చి ఆగాడు. అన్నా బాగున్నారా? కార్యం ఎలా జరిగిందంటే, ఏం జరిగేది, 2 లక్షలు ఖర్చు అయిపోయింది, కనీసం 1,00,000 రూపాయలు కూడా రాలేదు, బహుమతులు చదివింపులు. ఖర్చు ఎంత?
ఆ 2 లక్షలు. దేవుని స్తోత్రం. కార్యాలు చేయబో వారులారా, చేయాలని ఆలోచన కానీ వారులారా బాగా ఖర్చు పెట్టింది 2 లక్షలు. ఖర్చు పెట్టింది 2 లక్షలు. 1,00,000 రూపాయలు కూడా మరి వస్తువులు అని అడిగి నేనేం సామాన్యుడా, వస్తువులతో కలిపిన 1,30,000 దాటదు. వస్తువులతో కలిపిన ఆటలు లెక్కేసిన 1,30,000 దాటదు అని బాధపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. అంటే ఆయన బాధ ఏంటంటే బహుమతులు రాలేదన్న బాధ. ఏం రాలేదన్న బాధ చెప్పాలమ్మా? ఏం రాలేదన్న బాధ? మీలో కూడా చాలా మంది కార్యాలు జరిగిన తర్వాత దేవుని స్తోత్రం. మొన్న ఒక అన్న నాకేం చూపించాడంటే, వాళ్ళ ఇంట్లో కార్యం అంట స్కానర్ ఇక్కడ పెట్టేసుకున్నాడు. ఎక్కడ పెట్టేసుకున్నాడు? కొట్టండి. దేవునికి స్తోత్రం. స్కానర్ ఇక్కడ పెట్టేసుకున్నాడు. దానికి పెట్టేసి కొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బహుమతుల కోసం బాధలు. దేనికోసమా? బహుమతుల కోసమే బాధలు. ఎవరికైనా ఆశ ఉంటుంది బహుమతుల కోసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ బహుమతులు ఎలా వస్తాయంటే ఒక సీక్రెట్. ఆ రోజు ఆ అన్న బాధపడి వెళ్ళిన తర్వాత నేను బహుమతుల గురించి చదువుతూ ఉంటే ఈ వాక్యం నాకు ఆ రోజు కనిపించింది. దాదాపు ఇది జరిగి దాదాపు 4 సంవత్సరాలు ఏమవుతుంది. అప్పుడు ధ్యానం చేసి పెట్టుకున్నాను. ఈరోజు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, పిల్లడు కూడా పుట్టేశాడు అనుకోండి, కొందరికి అర్థమైపోయి ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోన్ని ప్రభు అడుగుతాడు, సొలొమోనా నీ బ్రతుకులో నీ జీవితంలో ఏమి కావాలో కోరుకో. సొలొమోను దేవుని బిడ్డలారా, నేనిక చావకుండా దీర్ఘాయువంతుడిగా బ్రతకాలని కోరుకోలేదు, ఐశ్వర్యాన్ని కోరుకోలేదు. అయ్యా నాకు పలాను శత్రువులు ఉన్నారయ్యా, వాళ్ళందరూ ప్రాణాలు పోవాలి, నాశనం అయిపోవాలని కోరుకోలేదు. వివేకము జ్ఞానము కలిగిన హృదయము నాకు అనుగ్రహించు ప్రభువా అని అడిగాడు. కొట్టి చెప్పట్ల హల్లెలూయా. హల్లెలూయా. వివేకము కలిగిన జ్ఞాన హృదయము నాకు కావాలి ప్రభువా. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. హల్లెలూయా. సొలొమోనా, చాలా మంది నేను అడుగుతుంటా, సొలొమోనా అడుగుతుంటే వాళ్ళు ఏంటంటే ధనం అంటారు. ఏమంటారు? ప్రభువా నాకు ధనం ఇచ్చే ప్రభువా, నాకు బంగారం ఇచ్చే ప్రభువా, ప్రభువా నా కూతుర్ని ఊరికి చేసుకెళ్ళాలి, నా కోడలు మాత్రం మోసినంత బంగారం తేవాలి ప్రభు అని ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కానీ నీవు బుద్ధి, జ్ఞానము, వివేకము కలిగిన హృదయాన్ని అడిగావు కదా, అది నీకు ఇస్తూ వాటితో పాటు ఇంకా కావలసినవి కూడా నీకు ఆఫర్లో ఇచ్చేస్తున్నాను, తీసుకొని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించిన జ్ఞానముతో, దేవుడు అనుగ్రహించిన వివేకము కలిగిన హృదయముతో సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు. పనక్షం చేయలేదు. ఏం చేయలేదమ్మా? పనక్షణలు చేయలే. సదింపుల కోసం స్కానర్లు పెట్టలే, స్టీల్ క్యాన్ పెట్టి, తెల్ల పుస్తకం పెట్టి, రైటర్ని నమ్మకస్తుల్ని కూర్చోబెట్టలే. అలాగా ప్రభు ఇచ్చిన జ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు తెలిసిన వారు, విన్నవారు అందరూ వచ్చి బహుమతులు ఇస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అలా 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 షాబా దేశానికి ఈ జ్ఞానము విస్తరించబడింది. అక్కడ నుంచి షాబా దేశపు రాణి బయలుదేరింది.
దేవునికి స్తోత్రం. మీరు చదువుతారు 2 దినవృత్తాంతాల గ్రంథము 9 అధ్యాయము 9 వచనము 12 వచనం వరకు ఆ చరిత్ర అక్కడ రాయబడి ఉంది. ఆమె చాలా తెలివైంది, చాలా జ్ఞానవంతురాలు. వచ్చిన తర్వాత ఆ మాటలు అలా వింది. దేవునికి స్తోత్రం. విన్న తరువాత ఆమె తీసుకొచ్చిన పరివారమంతా, ఆమె తీసుకొచ్చిన బంగారం అంతా, ఆమె తీసుకొచ్చిన సుగంధ ద్రవ్యాలన్నీ సొలొమోనుకి ఇచ్చేసింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఏమా రాణిమా అంటే ఏమంటుంది, నేను దూరము నుంచి వినిన దానికంటే ఈ స్థలమునకు వచ్చింది, చూసినది ఎక్కువ. కూడా చెప్పట్ల. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను ఇప్పుడు కూడా వెళ్ళి వాళ్ళ కుమార్తె పెళ్ళికి వెళ్ళి చర్చి మానుకొని, ప్రభు బల్లారాధన మానుకొని, సహవాసం విడిచిపెట్టి వెళ్ళి చదివిపేసినాడు కాదు. అది కూడా మీకు క్లారిటీ రావాలి కదా. ఇప్పుడు మీరు ఎంటారో సొలొమోను ఎంత ఇచ్చాడో పాస్కర్, అందుకనే వాళ్ళు తెచ్చారని. కొందరు ఈ మధ్య బంగారం కూడా వాళ్ళు ఎంత ఇచ్చారు, నేను ఎంత ఇచ్చారంటే వాళ్ళు అంటారు సౌకులో కొని చెవలేమనవా. ఇప్పుడు పిరవైపోయిందే. ఏమైపోయింది ఇప్పుడు రేటు పెరిగిపోయింది. లేదు లేదు, అలా ఏం చేయలేదు. దేవునికి స్తోత్రం. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో వాళ్ళు పెట్టలేదు, వీళ్ళు పెట్టలేదు, వీళ్ళు పెట్టలేదు, వాళ్ళు పెట్టలేదు, వాళ్ళు రాలేదు, వీళ్ళు తేలేదని బాధపడుతున్నవేమో. నా ప్రభువు నీతో చెప్తున్నాడు, దైవికమైన జ్ఞానము కావాలని సొలొమోను వలె ప్రభువుని అడుగు. ఆ హృదయము కావాలి, వివేకము కలిగిన హృదయము కావాలని ప్రభు అడుగు. నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువ బహుమతులు నిన్ను వెంబడిస్తుంటాయి. ఇక్కడ చెప్పట్లా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు అది కోరుకోకుండా ఇక లోక సంబంధమైనది అది కావాలి, ఇది కావాలి, ప్రభు వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి, నేనొక్కదాన్నే బాగుపడాలి అంటే నా ప్రభువు నిన్ను ఆశీర్వదించలేడు. దేవునికి స్తోత్రం. సొలొమోను నీకేం కావాలి కోరుకో. శత్రు ప్రాణము కాదు, ఐశ్వర్యము కాదు, ధనము కాదు, అధికారము కాదయ్యా. జ్ఞానము, వివేకము, బుద్ధి కలిగిన హృదయము నాకు చాలయ్యా అనేసరికి నీకు అన్నీ ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశంలో మోషే స్థాయి ఎలా ఉందంటే, ఆ నెక్స్ట్ ఇయర్ ఫరో దిగిపోతాడు, మోషే ఆ రాజ్యానికి రాజు అయిపోతాడు. అప్పటికే రాజకుమారునిగా చాలా అధికారాలు మోషే కలిగి ఉన్నాడు, వారసత్వాన్ని కలిగి ఉన్నాడు. ఫరో యొక్క కుమారునిగా బిరుదు పొంది ఉన్నాడు. రాజుగారి యొక్క మనవునిగా ఆ వ్యక్తి కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తి ఇక ఈ జీవితము నాకు చాలు, ఈ పదవి నాకు చాలు, ఈ స్థాయి నాకు చాలు. నాతో నా వారందరూ కూడా దరిద్రులుగానే, బానిసలుగానే బ్రతుకుతున్నారు. నాకు ఈ స్థాయి చాలు, ఈ స్థితి చాలు, ఈ సుఖభోగము చాలు, ఈ భోగభాగ్యము నాకు చాలు అని ఆగిపోకుండా ఆ వ్యక్తి చేసిన పని ఏమిటంటే, ఎబ్రీ పత్రిక 11 అధ్యాయము, ఎబ్రీ పత్రిక 11 అధ్యాయము 26 వాక్యాన్ని చదువుతారు మీరు. విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది అనుకుంటున్నారు ఈ దేవుడి దగ్గరికి వస్తే బంకమట్టి పట్టుకున్న బంగారం అయిపోతుంది, దీవెనే, క్షేమమే, శుభమే, లాభమే అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మోషే అంటున్నాడు,
ఇప్పుడు నేను ఈ రాధ్యాన్ని దిగి, ఈ సింహాసనాన్ని దిగి, ఈ స్థాయి దిగి దేవుని ప్రజల దగ్గరకు కానీ నేను వస్తే ఏమొస్తాయమ్మా? ఏమొస్తాయి? నింద. ఏమొస్తాయి? చెప్పలేము. అందరు నోరు తెచ్చి ఏమొస్తాయి? నింద. తర్వాత తర్వాత శ్రమ. ఈ శ్రమ, ఈ నింద దేవుని ప్రజలతో అనుభవించుట మేలని యోచించి, దేవునికి స్తోత్ర, దేవుని ప్రజలతో అనుభవించుట మేలని యోచించి. నీ జీవితంలో చాలా నిందలు వస్తాయి, చాలా అవమానాలు వస్తాయి. ఆ నిందలు, ఆ అవమానాలు ఎన్నతగినవి కావు. ఎన్నతగినవి కావు. ఎన్నతగినవి కావు. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా. నిన్ను నా దేవుడు దగ్గరకు వచ్చిన తరువాత, ఈ కొలిమిలో పెట్టి నిన్ను ఒక సువర్ణముగా మార్చిన తరువాతే రాజ్యగృహములో నుంచి నువ్వు రావచ్చు. రాజ్య అధికారము కలిగిన స్థితిమంతునిగా నీ జీవితము రావచ్చు. దైవజనులు, పరిశుద్ధులు ఆర్ఆర్కే మూర్తి గారు పెద్ద తిరుపతిలో ఒక ఉన్నతమైన స్థాయి కలిగి ఆ వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఎంతో స్థాయిగా, ఎంతో గౌరవముగా కొని ఆడబడుతున్నాడు. ఆ రోజుల్లోనే ఒక ఉన్నతమైన విద్యాభ్యాసం కలిగిన వ్యక్తి. ఎప్పుడైతే ఆ వేదాలను అక్కడ వదిలిపెట్టి బైబిల్ పట్టుకున్నాడో, క్రైస్తవుల ద్వారా ఆయన నిందలు అనుభవించాడు. బంధువుల ద్వారా, లోకము ద్వారా ఆయన శ్రమలు అనుభవించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులేనను అపహసించగా, ఆత్మీయులేనను అవమానించగా, అన్యులేనను అపహసించగా, అంద నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ఉన్నతమైన స్థితి వచ్చి బైబిల్ పట్టుకున్నారో, ఒక సామాన్యమైన ఇంటికి రావాల్సి వచ్చింది. ఒక సామాన్యమైన జీవితము గడపవలసి వచ్చింది. వాళ్ళ భార్య తిడుతూ ఉంది, చచ్చినోడా, మనము పెద్ద తిరుపతి కొండ మీద ఉంటే మన స్థితి ఏ విధంగా ఉండేది? ఇప్పుడు మంచం అల్లించుకునే స్థితి లేదు. నులకంతా తెగిపోయి అదంతా జోలులాగా ఉండిపోయి తిడుతూ ఉంది. అప్పుడు దైవజనులు యేసన్న గారు, ఒక చిన్న బిడ్డ, ఒక రాత్రి ఒక పూట ముగించుకున్న తర్వాత యేసన్న వస్తే మా ఇంటికి రమ్మంటే, అలా యేసన్న గారు వెళ్ళేసరికి ఆ రాకాశ మనిషి ఆర్ఆర్కే మూర్తి గారిని భయంకరంగా తిడుతూ ఉంది. ఆ రాత్రి ఉండి ఉదయాన్నే ఆ నొలకంతా దైవజనులు యేసన్న గారు ఊడ తీసేసి అవన్నీ ముళ్ళేసేసి 7 గంటలకల్లా ఆ మంచం కరెక్ట్గా ఫిట్నెస్గా బిగించారు. అంతకుముందు నువ్వు ఎవరినైనా ఇంటికి తీసుకొస్తే నీళ్లు కూడా పోయినని ఇసురు కొట్టే మనిషి అప్పుడు యేసన్న గారికి గ్లాసుతో మంచినీళ్ళతో ప్రారంభించింది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా.
అలాంటి శ్రమలు ఇంట్లో, అలాంటి శ్రమలు బంధువులలో. దైవజనులు ఏలూరు సమీపంలో ఒక చర్చి ఓపెన్ చేయడానికి వచ్చారు. ఆ రోజు నేను అక్కడుండి దైవజనులు ఆరోగ్యమూర్తి గారికి నేను భోజనం పెడతా ఉన్నాను. ఆయన కొద్దిగా పప్పు, మామిడికాయ పచ్చడి, ఈ రెండు, అరటిపండు అడుగుతాడు, పెరుగు, అవి సిద్ధపరిచి పెడతా ఉంటుంటే, దేవుని బిడ్డ కదా, చికెన్ తిండంట, మటన్ తిండంట అని మరొక వాయిస్సులు నాకు బయట నుంచి వినిపిస్తాయి. అదే ఆ పాటకి, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అందని వైతివయ్యా నా కొండ నీవే. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా క్రైస్తవ ప్రపంచంలో ఎన్ని తరాలు గడిచిన ఆరోగ్యమూర్తి గారిని క్రైస్తవ సమాజం మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మోషే దేవుని ప్రజలతో, 26వ వచనం చదవండి. దేవుని ప్రజలతో, ఎవరితమ్మా? దేవుని ప్రజలతో శ్రమ శ్రమ అనుభవించుట అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుటకు ఒప్పుకొనలేదు. యాలయనగా, అతడు ప్రతిఫలముగా కలగబోవు. యాలయనగా, ఇది మీరు నోట్ చేసుకోండి, ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచిన. కూడా చెప్పట్ల హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని ప్రజలతో నిందలు అనుభవిస్తే, ఈ దేవుని ప్రజలతో శ్రమలు అనుభవిస్తే, ఈ శ్రమల మార్గములో నేను వెళితే, ఆ సింహాసనాన్ని నేను విడిచిపెడితే కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రం. ఇదిగో మీ కులములో నుంచి, మీరున్న వాతావరణములో నుంచి, మీరున్న స్థితిలో నుంచి ఈ స్థలానికి వస్తే మీకు నిందలు ఉండవని నేను చెప్పట్లేదమ్మా, శ్రమలు ఉండవని చెప్పట్లేదు, అవమానములు ఉండవని చెప్పట్లేదు. మోషే అధికారములో నుంచి వచ్చాడు, సింహాసనం మీద నుంచి వచ్చాడు, దేవుని ప్రజలతో శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు. ఏంటంటే కలగబో బహుమానమందు దృష్టి ఉంచాడు. నేను చెప్పాను ప్రారంభంలోనే, మోషే అన్నదమ్ములు తోటి వారందరూ బానిసలుగా నలిగిపోతున్నారు, మోషే మాత్రం సింహాసనములో ఉన్నాడు. వారిని ప్రేమించి వారిని విడిపించడానికి సింహాసనము నుంచి దిగి వారి మధ్యలోనికి మోషే వస్తే, మోషేని వాళ్ళు ఆఖరికి ఒక మాట అడిగారు. ఆ మాట ఎంత మాట అంటే అంత మాట. ఏ మాట తెలుసా? ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని చంపటానికి అరణ్యములోనికి తీసుకొచ్చావా? దేవుడికే వచ్చేసింది కోపం. మోషే, నువ్వు తప్పుకుంటే ఒక్కసారి గల స్పాట్ చేసేస్తానంటే మోషే అంటున్నాడు, అయ్యా వీరు నీ ప్రజలని, నిన్ను నమ్ముకున్న వారని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రాజులు ప్రజలందరూ విన్నారు. వీళ్ళు కానీ నాశనమైతే నీ నామానికి అవమానము కనుక దయచేసి వీరిని క్షమించు. నిన్నెవరైనా దూషిస్తే